బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఓటేయని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే అంటున్నారు బూత్ కమిటీ సభ్యులు. ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటేయని వారిని గుర్తిస్తున్నారు ప్రస్తుతానికి పార్టీకి సంబంధించిన నేతలందరూ. ఇటు ఒకే ఇంట్లో 18 ఓట్లుంటే పోలైంది 4 అని, అలాగే మిగిలిన 14 మందికి డబ్బులు ఇచ్చేయాలని చెప్పేసి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓటేయని వారి నుంచి డబ్బు వసూలు చేసి కాలనీల్లో పనుల కోసం వాడాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అపార్ట్మెంట్లలో సగం మంది ఓటేని వైనం మనం ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూసాము. ఇటు మధురానగర్కి సంబంధించిన పోలింగ్ స్టేషన్ 130, 131, 137, 136 అక్కడ 33.5%, అలాగే 34% మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. సో మొత్తం మీద చాలా చోట్ల ఇలా డబ్బులు తీసుకున్నారు కానీ ఓట్లేదు అన్న ఉద్దేశంతో పార్టీలకు సంబంధించిన బూత్ కమిటీ బూత్ మెంబర్స్ అందరూ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి. ఇటు అన్ని పార్టీల నుంచి అధిక మోతాదులో చెప్పలేనంత లెక్కలేనంత డబ్బును ఖర్చు చేశారు. ఆ డబ్బుని తిరిగి వసూలు చేసే ప్రయత్నంలో ప్రస్తుతానికి పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు కాలనీలో పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. ప్రజలకు ఇచ్చిన డబ్బుని మళ్ళీ వెనకకి తీసుకోవడం ప్లాన్ చేస్తున్నారు. అసలు డబ్బు ఇవ్వడమే తప్పంటే ఇచ్చిన డబ్బుని మళ్ళీ వెనకకి తీసుకుంటాము, కాలనీని డెవలప్ చేస్తాము అంటే ఓట్ల సమయంలో మాత్రమే డెవలప్మెంట్ చేస్తారా? మిగతా సమయంలో డెవలప్మెంట్ చేసే అవకాశం లేదా? మొత్తానికైతే ఓటేని వారి నుంచి డబ్బు తీసుకోవడం అనేది కరెక్టేనా కాదా అంటున్నారు. స్థానికులందరూ కూడా దీనిపై చర్చిస్తున్నారు. ఒక రకంగా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చిస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఓటు పర్సెంటేజ్ కొన్ని కాలనీల్లో తక్కువ మోతాదులో జరిగింది. మనం కూడా కలిసి అక్కడికి వెళ్ళాము. ఇటు మధురానగర్, వెంగళరావు నగర్ కావచ్చు, ఈ ఏరియాస్లో ఓన్లీ 33.5 అలాగే 34% మాత్రమే నమోదయ్యాయి. అలాంటి కాలనీస్లో ఇప్పుడు బూత్ మెంబర్స్ అందరూ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి ఎలాంటి చర్చ నడుస్తుంది? ఇది ఎంత వాస్తవం? రైట్, మధుని మళ్ళీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద మధు, నేను ఇద్దరం కూడా ఇటు వెంగళరావు నగర్, మధురానగర్, అలాగే యూసఫ్ కూడా, రేమత్ నగర్ ఈ కాలనీస్లో తిరిగి వచ్చాము. సో ఎలక్షన్కి సంబంధించి బై ఎలక్షన్ సర్వే చేసిన సమయంలో ఇవన్నీ అక్కడ ప్రజలతో కూడా మాట్లాడి ఉన్నాం. స్థానికులు ఏమంటున్నారు అని అంటే, మాకు డెవలప్మెంట్ అనేది మరి ఓటు వేసినా వేయకపోయినా హైదరాబాద్ మహానగరంలో ఒక్క చినుకు కురిస్తే కాలనీలన్నీ నీట మునిగిపోతున్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఓటు వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి అన్న ఉద్దేశంతో ఉన్నారు ప్రజలు అని చెప్పేసి కొంతమంది చెప్పుకొచ్చారు. ఆర్టీవీతో మాట్లాడారు ఎక్స్క్లూజివ్గా, వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి. ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలి అని చెప్పేసి స్థానికులు చెప్పడం ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. స్థానికులు కూడా దానిపై చర్చిస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, డబ్బు పంచడం వాస్తవమే, డబ్బుని వెనక్కి అడగడం కూడా వాస్తవమేనా? ఎగ్జాక్ట్లీ, అంటే మనం గ్రౌండ్ రిపోర్ట్ చేసాము ఇప్పటికీ. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత అంటే డబ్బులు తీసుకున్న మాట వాస్తవం, ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చింది వాస్తవం అనేటువంటి క్లారిటీ ఇచ్చారు జనాలు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఓటేస్తారనేటువంటి ఒక నమ్మకంతో వీళ్ళంతా కూడా అంటే ఓట్లను కొనుగోలు చేసిరండి. ఒకప్పుడు ఒక రకంగా చెప్పాలంటే 18 ఓట్లు ఉంటే పోలైందే 4 ఓట్లు. మరి మిగతా వాళ్ళకి పైసలు, అందరు పైసలు తీసుకుంటే మిగతా 12 సంగతి ఏంటి, మిగతా 12 మంది సంగతి ఏంటి అనేటువంటిది అడిగినట్టుగా తెలుస్తా ఉంది. ఒక అపార్ట్మెంట్ కి సంబంధించి మిగతా 14 మంది డబ్బులు ఇచ్చేయాలి అనేటువంటిది వీళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఓటు ఎవరికి వేశారు పక్కన పెడితే అది ఎవరికి చెప్పలేరు, వాళ్ళు చెప్పింది నమ్మాల్సిందే, చూడలేదు. కాబట్టి కనీసం పోలింగ్ రోజు డబ్బులు తీసుకున్నప్పుడు ఓటు వేయాలి కదా అనేటువంటిది నాయకులు పోయి క్వశ్చన్ చేయడంతో ఈ ప్రస్తుతం ఈ విచిత్ర వాదన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతా ఉంది. కొన్ని కాలనీలకు సంబంధించినటువంటిది ఎందుకు ఈ అపార్ట్మెంట్లలో సగం మంది డబ్బులు తీసుకొని ఎందుకు ఓటు వేయలేదు అనేటువంటి దానిపైన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అడుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ ప్రజలు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండదు జనరల్ గా, ఎందుకంటే ఇచ్చినట్టు ప్రూఫ్ ఉండదు. మరి ఈ విషయం ఎట్లా ఈ పోలీసులు కానీ ఈసీ కానీ దీనిపై దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉందా? డైరెక్ట్ గా ప్రజలైతే ఓపెన్ గానే చెప్తా ఉన్నారు, తీసుకున్నాము, ఒక ఓటుకి 2,500 రూపాయలు ఇచ్చారు అనేటువంటిది. మరి డబ్బులు తీసుకొని బస్తీలలో కొంతమంది ఎందుకు ఓటు వేయలేదు, తీసుకొని డ్యూటీకి వెళ్ళారా, పనులకు వెళ్ళారా, కావాలనే ఓటుకు రాలేదా వేయలేదా అనేటువంటి దానిపైన కాస్త ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తీసుకున్నటువంటి డబ్బు అంతా కూడా
మా అపార్ట్మెంట్ దానికోసం డెవలప్మెంట్ కోసం ఏర్పాట్ల కోసం దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టుకున్నామని కొంతమంది చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి అడుగుతున్నటువంటి వాళ్ళు గట్టిగా అడిగేటువంటి పరిస్థితి లేదు. ఇంకా గట్టిగా అడిగితే పోలీస్ కేసు అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. చాలా ఒక విచిత్రమైనటువంటి సిచ్యువేషన్. అసలు జనరల్ గా ఓటు డబ్బు తీసుకోకుండానే వేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చి ఇచ్చారు కాబట్టి తీసుకున్నామని ప్రజలు చెప్తా ఉన్నారు. అసలు డబ్బులు ఇచ్చి ఓటు అడగొద్దు, అది రాజకీయ పార్టీలో తప్పే. మళ్ళీ ఇవ్వడమే కాకుండా మీరు ఓటు వేయలేదు వచ్చి మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అని వచ్చి అడగడం అనేటువంటిది కాస్త విచిత్రంగానే ఉంది రాష్ట్రంలో ఈ వాదనకు సంబంధించి. చూడాలి దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతుందో స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కానీ వాళ్ళపైన ప్రెజర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది. వచ్చి ఎవరైతే ప్రెజర్ చేస్తున్నారో డబ్బులు ఇవ్వమని చెప్పేసి మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇట్లాంటిది మొదటిసారి ఈ ఘటన చోటు చేసుకోవడం, ముఖ్యంగా ఒక జూబ్లీ సంబంధించినటువంటి ఉప ఎన్నిక లాంటివి, అంటే అసెంబ్లీ స్థానంలో జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి ఇక్కడ డబ్బులు రిటర్న్ అడగడం, మాకు ఇచ్చినటువంటి మేము ఇచ్చిన డబ్బులు అనేటువంటి కాస్త విచిత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతా ఉంది. కళ్యాణ్, అయితే మధు, స్థానికులు ఎక్కువ శాతం మంది ఓటు వేయకపోవడానికి గల కారణం ఏంటి? అంటే వాళ్ళు ఇళ్లలోనే ఉండి రాలేదా? మీరు కూడా గ్రౌండ్లో తిరిగి ఉన్నారు కాబట్టి ఏంటి అసలు రీజన్స్ ఏమన్నా మాట్లాడుతున్నారు ప్రజలు కానీ? చాలా మంది జనరల్ గా బస్తీలలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు రెహమత్ నగర్ గానీ, యూసుఫ్గూడ గానీ, బోరబండ గానీ, తర్వాత షేక్పేట్ గానీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా కృష్ణానగర్ గానీ రోజువారీగా ఏదో ఒక పనికి ప్రైవేట్ జాబ్ చేసుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళే. అది సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇంకా నిర్మాణ రంగం కావచ్చు, ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు, ఆన్లైన్ సంబంధించిన సర్వీసులు కావచ్చు, ఇట్లా వివిధ ప్రాంతాల్లో కొంచెం ట్రావెల్ చేసి అక్కడ నుంచి ఒక 20-25 కిలోమీటర్ 30 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఉద్యోగం చేసుకునే వాళ్ళే తిరిగి రాత్రికి సాయంత్రానికి ఇంటికి చేరుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎక్కువ యజమానులే అంతా. ఎందులో ఓటైనటువంటి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువగా పురుషులే ఉన్నారు కళ్యాణ్ దాంట్లో వాళ్ళంతా కూడా. కాబట్టి మేబీ వర్క్ చేయడానికి వెళ్ళుండొచ్చు అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. కాకపోతే ఇంటికి వచ్చి ఓటర్ కార్డు చూసి డబ్బులు ఇచ్చారు, మీరు ఖచ్చితంగా రావాలి రాకూడదు అనేటువంటిది ఏం చెప్పలేదు. కాబట్టి వాళ్ళకి వెసులుబాటు ఉన్న వాళ్ళు, ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్ళారు, ఓటేశారు. అపార్ట్మెంట్లో అందుబాటులో ఉన్నవారు వెళ్ళారు, ఓటేశారు. కానీ పురుషులు ఎవరైతే బయట ఉన్నారో జెంట్స్ వాళ్ళు ఓటు లేనటువంటి సిచ్యువేషన్. దానిపైన క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. డబ్బులు తీసుకొని ఓటు ఎందుకు వేయలేదు అనేటువంటిది. అంటే అక్కడ పోలింగ్ బూత్ బయట టేబుల్స్ వేసుకొని పార్టీల వారిగా బూత్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు టిక్ చేసుకుంటారు. మేము అంటే వాళ్ళకి ఐడియా ఉంది వాళ్ళు ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు అనేటువంటిది. దాంట్లో భాగంగా ఇంకా వీళ్ళు ఇంతమంది రావాల్సిందే రాలేదు అనేటువంటిది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి తిరిగి వెళ్ళి అడిగినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఓటు నమోదు చేయకపోవడంతో సీరియల్ నెంబర్ తీసుకోవాలి. అయితే మధు, ఇది క్యాండిడేట్స్ అంటే ఇటు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిల్చున్న వాళ్ళు, పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి వచ్చిన ఆదేశాలు అయి ఉండొచ్చా, లేకపోతే కింది స్థాయి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తున్నారా? అంటే ఇది కింది స్థాయి వాళ్ళకి సంబంధించిన జనరల్ గా ఓటు డబ్బులు ఇచ్చి కొందామనుకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు, అంటే అభ్యర్థి కావచ్చు, అభ్యర్థికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, మీరు వెళ్ళి డబ్బులు వసూలు చేసుకురండి అనేటువంటి సిచ్యువేషన్ గ్రౌండ్ లో ఉండకపోవచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే డివిజన్ల వారిగా క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళు, అంటే ఈ ఏరియాకి ఇంత డిస్ట్రిబ్యూషన్ కోసం అనేటువంటిది పైనుంచి అభ్యర్థి తరఫు డబ్బులు ఇచ్చారు, ఇంత అని కేటాయించుకున్నారు. చాలా ఓపెన్ అయిపోయింది. అంటే ఇదంతా మాట్లాడుకోవడం కూడా అసలు ఈసీ కాస్త వైఫల్యమే అనుకోవచ్చు. ఇంత ఓపెన్ అవుతున్న సందర్భంలో ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇన్ని ఓట్లు వేయించాల్సి, అంటే అన్ని ఓట్ల కోసం ఇంత డబ్బు వస్తే కనీసం అక్కడ ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేటువంటిది ఎగ్జాంపుల్. ఈ అపార్ట్మెంట్ లో 50 ఓట్లు ఉంటే అందులో నుంచి 10 మాత్రమే ఓటింగ్కి వచ్చారు, మిగతా వాళ్ళు ఒక 40 మంది రాలేదు. అంటే అది ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ డబ్బులు ఇచ్చారా లేదా అనేటువంటిది పై స్థాయిలో అనుమానం కలుగుతుంది. కాబట్టి మధ్యలో ఉన్న వాళ్ళు తినేశారా, వాళ్ళు జనాలకు చేరలేదా, ఈ డబ్బు జనాల కోసం ఇద్దామనుకుంటే అనేటువంటి క్వశ్చన్ రైజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికో ఎవరో కొంచెం ముందుకు వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినట్టుగా చర్చ అయితే జరుగుతా ఉంది. చూడాలి మరి దీని మీద ఇంకా ప్రెషర్ ఎక్కువైతే మాత్రం వాళ్ళు పోలీస్ కేసులు పెడతాము, మా దగ్గరకు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తాను ఓటర్లు వచ్చినటువంటి వాళ్ళని బెదిరిస్తున్నట్టుగా దృష్టికి వస్తా ఉంది. ఈ ఇష్యూ ఇక్కడితో సమసిపోయే పరిస్థితి ఉండొచ్చు. ఇంకా పెద్దదైతే చాలా పెద్దగా చర్చనీయాంశమయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఓటర్లు ఎందుకు రాలేదు అంటే పని నిమిత్తము మిగతా వీరి కారణాలతో బయటకు వెళ్లారు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ప్రతి ఓటుకు సంబంధించిన బూత్లో అక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఒక లిస్టును పట్టుకొని ఉంటారు. ఆ లిస్టులో ఎవరెవరు వచ్చారు, ఓటు వేశారు లేదు అని చెప్పేసి ఆ లిస్టులో తెలుస్తుంది. మొత్తానికైతే ఆ లిస్టు పట్టుకొని ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరెవరికి డబ్బులు ముట్టాయో వాళ్ళందరి నుంచి డబ్బులు అడుగుతున్నారు. ఇటు ఎలక్షన్ కమిషన్, దాంతోపాటు పోలీస్ బలగాలు, కేంద్ర బలగాలు, ఇన్ని బలగాలు ఉన్నా కూడా విచ్చలవిడిగా డబ్బును పంచినట్టు ఇదొక ప్రూఫ్గా మనం చూడొచ్చు చాలా క్లియర్గా. ఇచ్చింది కాకుండా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బుల్ని వెనక్కి లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏమనంటే కాలనీలని డెవలప్ చేస్తామని. గతంలో ఎందుకు చేయలేదు ఈ కాలనీస్ని డెవలప్మెంటు? సో మొత్తం మీద అయితే ఇటు ఓటర్లు అయితే ఒక రకంగా
వాళ్ళకి సినిమా కష్టాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. డబ్బు ఆశించినా ఆశించకపోయినా డబ్బు వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనకకి ఇవ్వాలి, ఓటేయడానికి మీ ఇంట్లోంచి రాలేదు అని. ఒక ఇంట్లో అయితే మొత్తం మీద 18 ఓట్లు ఉంటే దాంట్లో 4 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 14 ఓట్లకు సంబంధించిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని చెప్పేసి అక్కడ డివిజన్కి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఉన్న ఏరియాస్ కావచ్చు, డివిజన్స్లో ప్రస్తుతానికి ఇది చర్చనీయాంశంగా మారింది. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇటు కేంద్ర బలగాలు ఏం చేశాయి? ఈ డబ్బులు పంచినప్పుడు ఏం చేశాయి? సో విచ్చల విడిగా డబ్బు పంపిణీ జరిగింది అని చెప్పి అనడానికి ఇది ఒక ప్రూఫ్ అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే జూబ్లీహిల్స్లో